దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధులను జయప్రదం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం రామనరసయ్య భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏపీ గిరిజన సంఘం, ఐఎఫ్టియు, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు తగరం బాబురావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కారం రాఘవ, మొడియం నాగమణి, ఎస్ రామ్మోహన్, టి రామకృష్ణలు మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ బంధు రైతాంగ సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, సమస్యల పరిష్కారానికి, రైతాంగం పట్ల, కార్మికుల పట్ల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్షత చూపటాన్ని పూర్తిగా ఖండించారు. రైతుల పట్ల 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని 1 సంవత్సరం 6 నెలలు ఢిల్లీలో రైతాంగం ధర్నాలు చేసి 3 చట్టాలు రద్దు చేయాలని, ధర్నాలు చేస్తే మోడీ ప్రభుత్వం దిగివచ్చి దీని మీద ఆలోచన చేస్తామని, మాట ఇచ్చి నల్ల చట్టాలను రద్దు చేస్తామని మాటిచ్చేంత వరకు ఆ ఊసే లేకుండా ప్రవర్తిస్తుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ లో బండి వినోద్, బి శ్యాంబాబు, గోగుల పండు, కట్టమ సర్వరాజు, కారం అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. నశించాలి ప్రజా వ్యతిరేక మోడీ విధానాలు, నరేంద్ర మోడీ విధానాలు నశించాలి. రైతాంగం పట్ల కార్మికుల పట్ల నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి నశించాలి. నశించాలి రైతాంగం పట్ల కార్మికుల పట్ల నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి నశించాలి. నశించాలి బీజేపీ వైఖరి నశించాలి. ఈ నెల 16వ తేదీన రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలోని గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ జరగబోతా ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము కార్మిక, వ్యవసాయ కూలీల ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్టి విరిసే పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో చూసాం, ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈరోజు ఏదైతే చట్టాలు చేశారో వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజు కూడా చట్టం రద్దు చేసిన దాఖలాలు అయితే కనబడతా లేదు. ప్రభుత్వాన్ని మేమే అడుగుతూ ఉన్న రైతులు ఈరోజు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అదే కాదు, ఈరోజు కార్మికులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలనే కాదు, కార్మికులు నడ్డి విరిసే పని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు, కార్మికులు పోరాడి సాధించుకున్న 44గా లేబర్ కోడ్ను కూడా ఈరోజు 4 కోడ్లుగా మార్చింది. కార్మిక చట్టాలు మార్పు చేయడమే కాకుండా కార్మికులు వెన్ను విరిసే పని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే కార్మిక వర్గము అట్లానే రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఉద్యమ